హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ టాక్సిక్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఇరుముడి మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేసుకోవట్లేదు. సో వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 గాంధారి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకు డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే గాంధారి మూవీ అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మనకు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి. నెంబర్ 2 ఆకలి రాజ్యం మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది మన తెలుగు మూవీ. సో మన తెలుగు నుంచి అయితే వస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీని వచ్చేసి ఓటీటీ రైట్స్ మనకి ఆహ్వాలు ఇది తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. ఆగస్ట్ 8 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 భవితా సింగ్ రిపోర్టింగ్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఆగస్ట్ 8 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో భవితా సింగ్ రిపోర్టింగ్ మూవీ వచ్చేసి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 హుషారు పిట్టలు మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ప్రజెంట్ వచ్చేసి మూవీ మనకి ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మాక్సిమం ఈ వీకే మనకి మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వీక్తో మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో చాలామంది అయితే మనకి ఈ మూవీని థియేటర్లో అయితే చూడడానికి అయితే వెళ్ళట్లేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళకైతే మనకి మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉషాలు పిట్టలు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 డీసీ మూవీ. సో లోకేష్ కనకరాజు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ 50 కోట్లు అయితే కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అండ్ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కూడా ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సనెక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో మన తెలుగు లాంగ్వేజ్ని కూడా వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో మనకు ఈ తెలుగు, తమిళ్, హిందీ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సో సనెక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. మనకైతే సెప్టెంబర్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే డీసీ మూవీ అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే సనెక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 6 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్స్ మన ఇండియాలోనే వచ్చేసి మనకైతే ఏకంగా 500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి సో ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో మన ఇండియాలో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు సక్సెస్ఫుల్గా థియేటర్లను కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీని వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు సెప్టెంబర్ 24 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ. సో మనకి ఇది తెలుగు మూవీ. సో మన తెలుగు నుంచి వెళ్ళి వస్తున్న మూవీ. సో ఇక ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి సెప్టెంబర్ 18 నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకి లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8 వరుణ్ తేజ్ గారు హీరోగా యాక్ట్ చేసిన కొరియన్ కనకరాజు మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే రితికా నాయక్ గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ మూవీ థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ సక్సెస్ఫుల్గా థియేటర్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మనకు వీక్లో అయితే మనకి మూవీ అయితే మన ముందుకు అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో మనకు సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు కొరియన్ కనకరాజు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మాక్సిమం ఈ మూవీ మల్టీప్లెక్స్లో మాత్రమే రన్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు అటు ఇరువుడి మూవీ అండ్ మనకైతే ఈరోజు రిలీజ్ అయిన టాక్సిక్ మూవీస్కే అన్ని థియేటర్లో అయితే ఇచ్చేసారు. సో మన తెలుగులో వచ్చేసి మనకైతే మాక్సిమం ఈ మూవీ అయితే మనకైతే మల్టీప్లెక్స్లో మాత్రమే రన్ అయితే అవుతుంది. సో ఇంకా ఎవరైనా చూడడానికి అయితే ట్రై చేయండి. సో మాక్సిమం ఈ వీక్తో మనకైతే మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే మనకు సెప్టెంబర్ 18 నుంచి అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 సుమంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన యూటర్న్స్ త్రాడ్లా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఇంకో 3 డేస్లో మనకైతే మన
ముందుకైతే వచ్చేస్తుంది. సో ఈ మూవీ వచ్చి ఆగస్ట్ 1న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకి ఈ మంత్లోనే మనకి మూవీ అయితే ఓటీటీలో కూడా రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు తీసుకున్నారు. సో మాక్సిమం ఈటీవీ యాప్ వాళ్ళు కూడా మొత్తం అన్ని మూవీస్ని కూడా వాళ్ళు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ మూవీని కూడా మనకు తొందరగానే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ ఆగస్ట్ 28 నుంచి లేదా కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనది ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి సో మన తెలుగు లాంగ్వేజ్లోనే మనకైతే ఆగస్ట్ 28 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 11 రవితేజ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన ఇరుముడి మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే మనకి టీడీసీ 100 కోట్లు కలెక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ తాకుతూ అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ పైన మనకైతే టాక్సిక్ మూవీ ఎఫెక్ట్ పడుతుందని చాలామంది అయితే అనుకున్నారు. కానీ సో టాక్సిక్ మూవీకి ఓవరాల్గా అయితే మొత్తం నెగిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఈ మూవీకి సరిపడుతూ అయితే స్క్రీన్స్ అయితే పెంచుతారు. సో మన హైదరాబాద్లో వచ్చేసి కేవలం 5 థియేటర్లు మాత్రమే మనకి ఇరుముడి మూవీకి అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం నెక్స్ట్ డే నుంచి అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఎందుకంటే టాక్సిక్ మూవీకి అయితే ఎవరైతే వెళ్ళరు, ఇరుముడి మూవీకి అయితే చాలా మంది అయితే వెళ్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా మంది అయితే ఈ మూవీకి అయితే వెళ్తున్నారు. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఇప్పట్లాగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అయితే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 12 టాక్సిక్ మూవీ. యష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లోకి అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో నేను ఫస్ట్ షో అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో నాకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సో ఈ మూవీని అయితే చూడడానికి అయితే అసలు వెళ్ళకండి. సో మనకైతే 3 అవర్స్ అయితే ఉంటుంది మూవీ. 3 అవర్స్ వరకు అయితే మీకైతే కన్ఫామ్గా చెప్తున్నాను తలనొప్పి అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం ఫైట్ సీన్స్తోనే నిప్పి పడేస్తారు. అసలు స్టోరీనే లేదు ఈ మూవీలో. సో మనకు కేజీఎఫ్ మూవీ తర్వాత వస్తుందంటే ఎలా అందరూ నేను చెప్తున్నా కదా. సో నా లైఫ్లో ఇంతవరకు ఇన్ని మూవీస్ చూసినా కానీ నేను ఏ మూవీ ఎంత బాగా లేకున్నా కానీ నేను ఏ మూవీకి అయితే అసలు డిసప్పాయింట్ అనేది కాలేదు. కానీ ఈ మూవీకి అయితే ఫస్ట్ టైం అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. సో నేనైతే జీరో పెట్టుకొని సో నేనైతే ఫుల్లీ డిసప్పాయింట్తో అయితే మూవీ నుంచి అయితే బయటికి అయితే వచ్చాను. సో మూవీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. చాలామంది అసలు ఎవరికి మూవీ కూడా నచ్చదు. దాంట్లో ఏమో అసలు స్టోరీనే లేదు, మొత్తం ఫైటింగ్ రొమాన్స్ తప్ప అసలు మూవీలో కంటెంటే లేదు. సో ఎక్కడ చూసినా ఫైట్ సీన్స్ అయినా మనకు బాగున్నాయి కానీ సో అవి కూడా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. సో మూవీ అయితే బాగాలేదని చెప్తున్నారు. సో చాలామంది అయితే అలాగే అంటున్నారు. అసలు ఎవరికి మూవీ కూడా నచ్చట్లేదు. సో గీతూ మోహన్ దాస్ గారు అయితే మనకు 4 years అయితే వెయిట్ అయితే చేశారు యష్ బాయ్కి. సో నేను రియల్గా కేజీఎఫ్ మూవీని ఒక 10 times or 20 times చూశాను మూవీని. సో దాని తర్వాత వచ్చిన మూవీకి చాలామందికి అయితే హైప్ ఉంటుంది. సో హైప్ని అయితే మనకి ఈ గీతూ మోహన్ దాస్ గారు అయితే రీచ్ అయితే చేయలేకపోయారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేషన్స్ మనకైతే G5 వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేసేస్తారు. ఈ 12 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఎగరగా వచ్చినా తప్పకుండా అయితే కమెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే వాళ్ళు పెట్టుకోండి. సో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.